ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అందుకు మంచి చెడు ఆలోచిస్తారు. రాజకీయ నాయకులు ఇంకా ఎక్కువగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నాడు రాజకీయంగా మెగాస్టార్ సఫలం అవ్వాలని మెగా అభిమానులంతా భావించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దూకుడు చూసి వాళ్ళందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పైపెచ్చు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఎదురెళ్లి మరీ పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వడంతో ఆయన కూడా గాల్లో తేలినట్టుంది అన్నట్టుగా హుషారుగా కనిపిస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ మద్దతుతో ఎదగాలని బీజేపీ భావిస్తోంది కూడా. అయితే త్వరలో ఏపీలో బీజేపీ చీఫ్ను మార్చాలని కూడా ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పురంధేశ్వరి టర్న్ కూడా కంప్లీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల మాటను కాదనలేరు. కానీ తన అభిమానులు కోరుకుంటున్నట్టుగా ఆయన ప్రత్యేక పార్టీగానే ఉండాలి అనుకుంటున్నారు. కానీ రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో ఊహించడం మాత్రం కష్టం. అయితే పవన్ కళ్యాణ్ ఎలా అడుగులు వేస్తారు, ఏం చేస్తారు అన్నది టీడీపీ నిశితంగా గమనిస్తోంది. పవన్ కళ్యాణ్కు ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానుల బేస్ ఉంది. ఆయనంటే ఆరాధించేవారే కాదు, ఏం చేసేందుకైనా సరే వెనకాడని అభిమానులు ఆయనకున్నారు. సో ఏపీలో పవన్ కళ్యాణ్ వేసే అడుగులు వ్యూహాత్మకంగా ఉండటం ఖాయం. ఇక బీజేపీ సైతం ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ను బీజేపీలోకి రమ్మని చెప్పకపోవచ్చు. ఆయన అటువైపున్నా ఇటువైపున్నా బీజేపీ స్టాండ్ ప్రకారం నడుచుకుంటారు అన్నది మనకు తెలిసినటువంటి విషయమే. ఇక పిఠాపురం కేంద్రంగా జనసేనాని ఆలోచనలు ఎలా ఉన్నాయి, టీడీపీ నాయకులు ఏమనుకుంటున్నారన్న దానిపై మా తూర్పుగోదావరి ప్రతినిధి దత్తు లైవ్లో మనకి సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ ప్రతినిధి క్రాంతితో కూడా మనం మాట్లాడదాం. ముందుగా మనం దత్తుతో మాట్లాడదాం. దత్తు, ఇప్పుడు బీజేపీ డైరెక్షన్లో పవన్ యాక్షన్ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. అంటే రీసెంట్గా మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం, అక్కడ బీజేపీ పెద్దలను కలవడము ఏదో జరుగుతోంది. ఏంటి మీ విశ్లేషణ దీనిపైన? మీరు అన్నట్టు కరెక్ట్ గా చూసుకుంటే కనుక బీజేపీ యాక్షన్ లో పవన్ అనుకునే దానికన్నా ఫస్ట్ ఏంటంటే బీజేపీ కేంద్రంలో నిలబడింది అంటే ఫస్ట్ ఓ రకంగా పవన్ కళ్యాణ్ కారణం అని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఆ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేయడం, దాని తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన విషయం. అయితే బీజేపీకి టీడీపీకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు తలెత్తే ఆ పరిస్థితుల్ని జాగ్రత్తగా చక్కదిద్దుతూ ఏదైతే చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో వేయడం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడికి రావడం, ఆ తర్వాత వెంటనే స్టేట్మెంట్ ఇవ్వడం, ఖచ్చితంగా టీడీపీతో పనిచేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతకుముందు ఆయన బీజేపీతో చెరుపుతూ ఉన్నారు. టీడీపీకి బీజేపీకి మాత్రం చెరుపు లేదు అప్పటికి. దాని తర్వాత ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత బీజేపీ పెద్దలతో సానుకూలంగా చర్చలు జరిపించడం, బీజేపీ పెద్దలు కాదన్నా సరే కాదు ఖచ్చితంగా కీలకం అవుతుంది, టీడీపీని కలుపుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుందని చెప్పి బీజేపీ పెద్దలను చెప్పి ఒప్పించడంలో పవన్ సఫలీకృతమయ్యారు. దాని తర్వాత అఖండ మెజార్టీతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో పగ్గాలు చేపట్టింది. దాని తర్వాత 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే 21 స్థానాలని 100% స్ట్రైక్ రేట్ తో జనసేన గెలుచుకోవడం జరిగింది. దాని తర్వాత కేవలం మనం చూడొచ్చు ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి, అటవీ శాఖ మంత్రి, ఇలా పలు 4 శాఖలు కూడా అదనంగా కేటాయించారు. దాని తగ్గట్టుగానే చంద్రబాబు పవన్ గౌరవిస్తూ వచ్చారు. పవన్ కూడా చంద్రబాబు వంటి సీనియర్ నాయకులు మరొక 10 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు వచ్చాయి. ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో 36 స్థానాల్లో నాకున్న సమాచారం మటుకైతే కనుక 36 స్థానాల్లో పవన్ కళ్యాణ్ విస్తృతమైన ప్రచారం చేశారు. ఈ ప్రచారం చేసినటువంటి ఈ 36 స్థానాల్లో కూడా బీజేపీ పార్టీ అంటే ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది, మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. దీంతో మహారాష్ట్రకు సంబంధించి కూడా 100% స్ట్రైక్ రేట్ సంపాదించారు. ఈ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు కరెక్ట్ గా ఒక 10-15 రోజులు, ఒక 20 days బ్యాక్ తిరుపతిలో ఒక సభ పెట్టి తిరుపతి లడ్డు విషయంపై ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ తిరుపతిలో సభ పెట్టి సనాతన ధర్మం పరిరక్షణ కోసం తాను కట్టుబడి ఉంటాను, ఇది నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంతో మాట్లాడడానికి రాలేదు, కార్యకర్తలుగా మిమ్మల్ని పలకరించడానికి రాలేదు, ప్రభుత్వంతో పోరాటం చేయడానికి వచ్చాను, మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలంటే కూడా చెప్పడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ, షా అలాగే ఆర్ఎస్ఎస్ వంటి కేంద్రానికి సంబంధించిన కీలక వ్యక్తుల దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టెప్ మీద చాలా ఆసక్తికరంగా చూశారు. తీసుకోవడమే కాకుండా దాని మీద అదే స్టాండ్ కొనసాగించడంతో పవన్ ని ఖచ్చితంగా ఉపయోగించి ఉంటే మనకి మేలు జరుగుతుంది, మన ఎన్డీఏ ప్రభుత్వానికి మేలు జరుగుతుందని బీజేపీ పెద్దలు భావించారు. ఆ నేపథ్యంలోనే మహారాష్ట్రలో ప్రచారం చేయించారు. అక్కడ 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. దాంతో ఈ నేడు రేపో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు తెలుస్తారో బీజేపీ పెద్దలు తెలుస్తారో. అయితే ఈ లోపులుగా పవన్ కళ్యాణ్ ని మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజకీయాల్లో రాకముందు, సినిమాల్లో ఉన్న ముందు
ఆయన హ్యాపీగా ఆయన సినిమాల్లో పని చేసుకోవడం, కట్ షార్ట్ అయిపోయిన వెంటనే రిలాక్స్ తీసుకోవడం, క్యారవాన్ లో వెళ్ళి కూర్చుని రిలాక్స్ తీసుకోవడం, పుస్తకాలు చదువుకోవడం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న శ్రమ మాత్రం చాలా అధికంగానే ఉందని చెప్పొచ్చు. 12 ఏళ్ల పాటు తీవ్ర అవమానాలు భరించి అనేక నానా మాటలు పడి కుటుంబాన్ని సైతం కూడా ప్రజలతో తిట్టించుకుని, అనేక మంది వ్యక్తులతో తిట్టించుకుని ప్రజల వద్దకు వచ్చి ఆయన ఘన విజయం సాధించారు. దాని తర్వాత మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రకరకాల శాఖలు కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. స్వీకరించినప్పటి నుంచి కూడా ఓకే నెగ్గిన తర్వాత రైట్ క్రాంతి, రైట్ దత్తు, థ్యాంక్ యూ.